హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మహామహిమాన్వితమైనటువంటి ఆదిదేవుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నటువంటి అరుణాచల క్షేత్రంలో ఒక మహాద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన నాగసిద్ధి గురువు గారు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారు చేపట్టబోతున్నటువంటి అరుణాచలంలో చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే కార్తీక మాసంలో నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగబోతోందండి. ఉదయం సాయంత్రం అనేక విశేష క్రతువులు జరగబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి విశేషాలని ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం చర్చించుకుంటూ ఉన్నాము. అలాగే జాతకపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ప్రేక్షకులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద పీఠం నెంబర్స్ అనేవి మీకు కింద స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకుంటూనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోవచ్చు. మరి గురువుగారు సిద్ధంగా ఉన్నారు, స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు, కార్యక్రమానికి స్వాగతం. గురుగారు ఏదైనా ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థులంబోధర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తప్పకుండా గురుగారు, వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. మీరు ముందుగానే చెప్పారు మన కార్యక్రమానికి ఈ నవరాత్రుల నుంచే శ్రీకారం చుడుతున్నామమ్మా. వేద పండితులతో అంకురార్పణ జరగబోతోంది. కార్యక్రమానికి అక్షర లక్ష కూడా ప్రారంభం కాబోతోంది. ముందుగానే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి కూడా మా ప్రేక్షకులందరికీ అవగాహన కల్పించారు. ఎలా సాగుతున్నాయి, ఎలా స్టార్ట్ అయింది దీక్ష, ఒకసారి మాతో పంచుకోండి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయమ్మా. గణపతి నవరాత్రులు మొదటి రోజు నుంచి ప్రారంభ రోజు నుంచే ఇక గణపతి దీక్ష ప్రారంభం చేశాం. వేద పండితులు కూడా ఇక్కడే ఉంటారు. ఈ 90 రోజులు కూడా ప్రతినిత్యం కూడా గణపతికి లక్ష్మీ గణపతి అనుష్ఠానం, దాంతోపాటు చిత్రావర్త తర్పణ. గణపతికి 4 సంఖ్య చాలా విశేషం కాబట్టి 440 సార్లు ప్రతిరోజు తర్పణ, తర్వాత ప్రతిరోజు సహస్రం అంటే 1000 సార్లు హవనం. ఇది మొత్తం కూడా ఈ 9 రోజులు ప్రారంభం చేసాం. ఇక్కడి నుంచి ప్రారంభం చేసాం. గణపతి భూమి మీద సంచరిస్తూ ఉంటాడు 9 రోజులు కూడా. ఎవరైతే ఈ 9 రోజులు గణపతిని ఆరాధిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రుల నుంచి ఈ యొక్క ప్రారంభం చేసాం. ఈ యొక్క గణపతి అనుష్ఠానం, ప్రతినిత్యం కూడా తర్పణ, ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రారంభమైనాయి ఆల్రెడీ. అంటే ఈ కార్తీక మాస శివోత్సవానికి సంబంధించి అంటే మామూలుగానే మీరు గణపతి ఉపాసకులు, లక్ష్మీ గణపతి ఉపాసకులు ఎప్పుడు స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటారు. మన కార్యక్రమం రీత్యా ప్రత్యేకంగా తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? అంటే ఏది చేయాలన్నా ముందు గణపతిని ఆరాధించాలి. ఆది పూజ్యో వినాయక అని ఏది చేసినా మనం ముందు ఆయనకు పూజ చేస్తేనే ఎటువంటి సంకటాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కోరికలు నెరవేరడానికి ఈ గణపతి మనం ముందు దగ్గర నుండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి భాద్రపద మాసం గణపతికి విశేషం అని చెప్పుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఈ నెల రోజులు కూడా గణపతి అనుష్ఠానం జరుగుతుంది. వచ్చే నెల సుబ్రహ్మణ్య అనుష్ఠానం, తర్వాత అమ్మవారిది కూడా ఆశ్వయుజ మాసం దసరా అమ్మవారికి విశేషం కాబట్టి ఈ యొక్క మూలమంత్ర జపాలు కూడా ప్రారంభం చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి సుబ్రహ్మణ్యారాధన, తర్వాత అమ్మవారి చండీ ఉపాసన కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా. అలాగే ప్రేక్షకులు కూడా ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారా? వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకు ఏమన్నా కార్యక్రమం ముందుకు కదులుతోందా? కొత్త మార్పులు చేర్పులు ఏమన్నా వచ్చాయా? ఒకసారి చెప్పండి గురువుగారు. ప్రేక్షకులకి ఎంత చెప్పినా ఇంకా ఏదో సందేహం, ఇంకా ఏదో కొత్తది వెతికెళ్ళి అడుగుతుంటారు. గురువుగారు మా అబ్బాయి 5 ఏళ్ల పిల్లలు ఉన్నాడు, ఆయనకి టికెట్ అవసరం లేదా, మరి ఆయనకి మా పడుకుంటారు ఒక మంచం ఇస్తారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఏదైనా ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకరికొక రకంగా చేస్తే బాగుండదు చూసేవాళ్ళకి. కాబట్టి ఏదైతే వాళ్ళు మా టెలికాలర్స్ చెప్తున్నారు, చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్ని వివరంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే ఇంత మహత్కార్యంలో డబ్బు ప్రాధాన్యం కాదు, వాళ్ళ ద్రవ్యం మనం పెట్టిన ప్రైజే చాలా తక్కువ పెట్టాం. నామినల్గా ఖర్చుల వరకే లెక్క వేసి పెట్టాం. కాబట్టి ఇంకా తగ్గించమంటే దాంట్లో జరిగే పని కాదు. రెండో ఆప్షన్ కూడా పెట్టాం. 15,000 రూపాయలు ఒక పర్ హెడ్కి మనం ఉండడానికి వసతి, దాంతోపాటు భోజనం, 2 పూట్ల టిఫిను అన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎక్స్ట్రా ఒక పర్సన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి 5,000 రూపాయలు కట్టాలి. ఎందుకంటే మరి వాళ్ళకి భోజనం చేయాలి కదా, కాబట్టి 5,000 రూపాయలు కట్టాలి. అది కూడా 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి కట్టాలి. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా మళ్ళీ ఉండడానికి వసతి కావాలంటే జరగని పని, వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా రకరకాల డౌట్స్ వస్తున్నాయి, ప్రశ్నలు వేస్తున్నారు ప్రేక్షకులు. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎంత చెప్పినా కూడా మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఏదైతే చెప్పారో అదే చేయడం జరుగుతుంది. దాంట్లో మార్పులు చేర్పులు అయితే ఉండవు. కొంతమంది మేము రాలేం గురువు గారు, ఓన్లీ గోత్రనామాలు చెప్పండి చాలు అంటున్నారు. వాళ్ళ వరకు మాత్రం
10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 5 రోజులు కూడా ఈ యొక్క ఉదయం సాయంత్రం 2 పూట్ల వాళ్ళ గోత్రనామాలతో ఈ యొక్క క్రతువు మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లా పెట్టామమ్మా సిస్టమ్ అనేది. తప్పకుండా గురువుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా మీ పేరు? మా కూతురు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3వ తారీఖు 8వ నెల 2009. 3/8/2009. టైం అండి? 7:10 రాత్రి. ఓకే. అమ్మాయి పేరండి? స్ఫూర్తి. మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా, ఇది ఎన్నోసారి నువ్వు కాల్ చేయడం? నమస్కారం గురూజీ. ఇది రెండోసారా మూడోసారా అడగటం? ఇప్పుడే ఫస్ట్ అండి. అవి అడిగినట్టు గుర్తుంది, అందుకని అడుగుతున్నా. అయితే మా పూర్తి కొంచెం డల్ ఉంటుందండి స్టడీలో. అయితే స్పీడ్ అయితే లేదని. ఏ స్కూల్లో? మంచి స్కూల్లో ఫస్ట్ మంచి స్కూల్లో వేసావా? ప్రైవేట్లోనే చదువుతుంది. సరే, జాతకపరంగా గురుడు నీచపడ్డాడు, దాంతోపాటు శని కూడా బాగలేడు, కాబట్టి గురుడికి శనికి చేయించు. ఓకేనా? 10th క్లాస్ ఎట్లా పాస్ అవుతుందని చెప్తున్నాగా, గురుడు బాగలేడు, జాతకంలో గురుడు నీచపడితే చదువు అబ్బదు. ఓకేనా? కాబట్టి అమ్మాయి పేరుతో రేపు అరుణాచలంలో విశేషంగా చేస్తున్నాం. మొదటి రోజు గణపతికి చేస్తున్నాం, ఇందాకనే చెప్పా. ప్రతినిత్యం కూడా గణపతికి ఉపాసన, అనుష్ఠానం, జపం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సహస్రనారికేళ హోమం జరుగుతుంది. కాబట్టి మీ అమ్మాయి గోత్రనామాలతో చేయించు. చేస్తే చదువు పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. ఓకేనా? ఇది క్రిటికల్ టైం. ఈ టైంలో చదువు బ్రేక్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, అందుకని చెప్తున్నా. ఓకే, తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? అమ్మ టీవీ వైపు చూడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి, కాల్ కట్ అయిపోతుంది. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/11/2006 మేడం. ఓకే. 2006. 2006. టైం అండి? టైం వచ్చేసి శనివారం 2 నుంచి 3 గంటల మధ్య. ఎప్పుడు? మధ్యాహ్నమా ఉదయమా? తెల్లవారుజామున మేడం. ఓకే. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి మేడం. అబ్బాయి పేరు? బి రాకేష్. మాట్లాడండి అయ్యా గురువుగారితో. చెప్పయ్యా. నమస్తే గురూజీ. ఇవాడు బాగా మొండిగా ఉంటాడుగా? మొన్న ఉంటా గురూజీ. సరిగా చదవడం లేదు. ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫస్ట్. చెప్పిన పని వినడం లేదు పిల్లోడు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంటే పిల్లోడు అంతా వ్యసనాలకు బానిసెత్తున్నావు గురూజీ. అదే అడుగుతున్నా. జాతకపరంగా కాలసర్పదోషం ఉంది, దాంతోపాటు రాహుదశ నడుస్తుంది. ఈ రాహు కుంభలగ్నంలో ఉంటే దుర్వ్యసనాలకు అలవాటు పడటం, దాంట్లో అలవాటు పడితే బయటికి రావడం కష్టం. గుర్తుపెట్టుకో, అలవాటు కాకుండానే జాగ్రత్త పడాలి. కాలసర్పదోషం బలంగా ఉంది. ఓకేనా? ఈ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయించు. అది చేస్తే పిల్లాడు ఎడ్యుకేషన్ సాగుతుంది. లేకపోతే దీని ప్రభావం ఎప్పటిదాకా ఉందంటే 2030 వరకు ఉంది. చాలా దోషప్రదంగా ఉంది. ఓకేనా? ఓకే గురూజీ. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి మేడం. హన్మకొండ నుండి. చెప్పండి అయ్యా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం నాది 14/5/1977 మేడం. 14/5/77. అవును మేడం. ఇది కరెక్ట్ చేపట్ట పడతా కాదా తెలియదు. అశోక్ చిర్రా. టైం అండి? టైం అంటే మేడం ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం, అదన్నా చెప్పండి. తెల్లారేట్లేదు మేడం. సరే, మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నా పేరు చిర్రా అశోక్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. హన్మకొండ వరంగల్ సార్. ఇంతవరకు ఏం చేసినా నీ కాలం కలిసి రావట్లేదు, అవునా? అవును సార్. అవును సార్. అన్ని ఫైనాన్స్, ఎల్ఐసిది, అటు కరెంట్, కాంట్రాక్ట్ అన్ని పెట్టినా అన్ని క్లోజ్ అవుతుంది సార్. ఈ రోజు వరకు ఎంత అయితే సంపాదించావో మొత్తం జీరో అయిపోయి ఉంటుంది, ఏం మిగలదు నీ దగ్గర. అవును సార్. అవును సార్. కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తావు నువ్వు, అదే 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 సార్. సంపాదిస్తావు కానీ డబ్బు నిలబడుతుంది. జాతకంలో ఉన్న దోషమే అది. ఓకేనా? సార్ దీనికి తప్పనిసరిగా కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉంటే 48 ఏళ్ళు వచ్చే వరకు ఇదే ఉంటుంది పరిస్థితి. సార్ సార్ సార్. కాబట్టి ఇక్కడి నుంచైనా కలిసి రావాలి, నీకు వచ్చిన డబ్బు నిలబడాలి, నీ ఫ్యామిలీకి ఏదైనా నువ్వు మంచి చేయాలనుకుంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే కాలం మారుతుంది. గుర్తుపెట్టుకో. సార్ సార్ ఎక్కడ చేయాలి సార్ అది? హైదరాబాద్లో చేస్తున్నాం, 14వ తారీఖు చేస్తున్నాం. సార్ కింద అపాయింట్మెంట్ నెంబర్, దాన్ని కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాని నియమాలు ఏంటని చెప్తారు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చూసేటువంటి ప్రేక్షకులందరికీ తెలుసండి, ప్రతి మాసంలో కూడా విశేషమైనటువంటి పర్వదినం రోజున గురువుగారు ఎవరికైతే జాతకంలో నాగదోషం, నాగశాపం, కాలసర్పదోషం, సర్పదోషం వంటి ఉంటాయో వాళ్ళందరికీ కూడా సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమాన్ని, అలాగే జాతకపరంగా కొన్ని దోషాలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా శనైశ్చర దోషం అలా ఉండేవారికి శని హోమాలు నిర్వహించడం, అలాగే మృత్యుంజయ హోమం,
శివ హోమము, అదేవిధంగా శూలిని దుర్గ హోమం, లక్ష్మీ నృసింహ హోమం వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కింద స్క్రోల్ అవుతాం చూడండి, 9052246299. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేయండి. గురుగారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యేకంగా మాట్లాడొచ్చు, లేదంటే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే నెంబర్కి కాల్ చేస్తే ఇప్పుడు అరుణాచలంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో సెప్టెంబర్ 14వ తారీఖున సామూహికంగా ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి, నాగ ప్రతిష్టాపన ఇవన్నీ కూడాను. సో చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/11/2002. టైం అమ్మా? మార్నింగ్ 6:30 to 7 కరెక్ట్గా తెలియదండి. 6:30 to 7 లోపు అన్నారు. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు? సత్యకృష్ణ. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. చదువు గురించి ఇంకా జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు చాలా ధైర్యం ఎక్కువ ఉంటుంది, అవునా? అవునండి. దాంతోపాటు వెంటనే భయపడుతుంటావు పక్క నుంచి, కరెక్టా కదా? అవునండి. ఏనా అంటున్నావు? సరిగ్గా చెప్పు, నోటితో చెప్పమ్మా. అవునండి. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావా? డీప్ థింకింగ్ ఉంటుంది, ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తుంటావు. అవునండి. కొంచెం టకటకా చెప్పాలి సమాధానం. కోపం ఎక్కువేనా? కొంచెం అండి, అంతేమీ ఉండదు. వచ్చినప్పుడు బాగా వస్తుంది, కాకపోతే అంతే, అవునా? సరే, జాతకపరంగా నాగదోషం ఉందమ్మా, కాలసర్ప దోషం కూడా ఉంది. కానీ చాలా తెలివి వెళ్దాను, భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఏం చదువుతున్నావు నువ్వు ఇంతకీ? ఇప్పుడు ఎంసీఏ చదువుదాం అనుకుంటున్నానండి. చదువులో నెంబర్ 1 ఉంటుంది. నీ పేరేంటన్నావు? సత్యకృష్ణ. ఓకే, నువ్వు కరెక్ట్గా చదివితే విదేశాల్లో కూడా మంచి రాజయోగం కనపడుతుంది. ఓకే, కానీ కాలసర్ప దోషం వల్ల నీ తెలివితేటలు పనికి రాకుండా పోతున్నాయి. ఏదైతే ఏమైనా దోష నివారణ చేయించుకోవాలనుకుంటున్నా. అదే చెప్తున్నా, ఈ కాలసర్ప దోషం వల్ల నువ్వు ఏదైతే అనుకుంటావో అది కరెక్ట్గా జరగదు, ప్రతిదీ రివర్స్ వస్తూ ఉంటుంది. జాతకం అయితే ఎక్సలెంట్ ఉంది, చంద్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఇట్లా 4 గ్రహాలు నెంబర్ 1 ప్లేసెస్లో ఉన్నాయి. కానీ కాలసర్ప దోషం వల్ల నువ్వు కరెక్ట్గా ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఈ కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే నీ జీవితం మళ్ళీ తిరిగి ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది, జీవితం ఎక్సలెంట్ ఉంటుంది. నేను చెప్పింది చేస్తే, ఓకేనా? తప్పకుండా గురుగారు. అలాగే కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఉండేవారికి అరుణాచలం వరకు తీసుకుంటే 2వ రోజున నాగుల చవితి పడింది. ఆ రోజున అన్ని దోష పరిహారాల కోసం కార్యక్రమాలు చేపడుతున్నా అన్నారు. మరి అందులో నాగప్రతిష్ఠ అనేది ఉండదు కదా గురుగారు, మరి ఈ దోషాలు నివృత్తి అవుతాయి అంటారా? అంటే నాగప్రతిష్ఠ కన్నా ఉత్కృష్టమైనది ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య ఆరాధన. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య ఉపాసన, అనుష్ఠానం చేయడం, జపం చేయించుకోవడం. మరి ఆ రోజున చివరి రోజున, 2వ రోజున నాగుల చవితి అయింది. నాగుల చవితి రోజున విశేషంగా సుబ్రహ్మణ్యుడికి గంధంతో అభిషేకం, ఎర్ర చందనంతో అభిషేకం, తర్వాత సర్పసూక్త విధానంగా జరుగుతుంది. దాంతోపాటు సర్పసూక్త హోమం జరుగుతుంది. దాంతోపాటు ఆశ్లేష బలి పూజ చేస్తున్నాం. నాగుల చవితి రోజున పైగా సాయంత్రం పూట కళ్యాణం, ప్రదోషకాలంలో సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఇంత మహాక్రతువులు నాగుల చవితి రోజున చేస్తే నాకు తెలిసి ఎటువంటి దోషాలున్నా పటాపంచలు అవుతాయి. మనం చేసేది ఓన్లీ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ మాత్రమే, కళ్యాణం చేయలేము. ఆ ఒక్క కార్యక్రమం మన ఇంట్లో చేసుకోవాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది నాగుల చవితి రోజున బ్రాహ్మణుని పిలిచి చేసుకోవాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా మహాక్రతువులు. అది ఎవరికి పనిచేస్తుందంటే మహాదోషాలుండి ఎన్ని పనులు చేసినా కాలం కలిసి రావట్లేదని, కొంతమంది ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి, ఫైనాన్షియల్గా అప్పులు పాలైపోతున్న వాళ్ళకి, కొంతమంది ఎంత సంపాదించినా ₹1 దాచలేరు, మళ్ళీ డబ్బులు కోట్ల సంపాదిస్తారు. అటువంటి వాళ్ళకి అరుణాచలంలో జరిగేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. చాలా విశేషమైన క్రతువులు, ఒకదాన్ని మించింది ఒకటి ఉంది, దేన్ని తీసేయడానికి వెళ్ళలేదు. అట్లా అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు, మన జీవితంలో ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉందంటే పోనీ అది తొలగిపోవడానికి వెంటనే దోష నివృత్తి మీరు చెప్పారు, చేసుకున్న తర్వాత పోయింది. ఆ తర్వాత ఇంకొక సంతాన పరంగా రావచ్చు, ఆ తర్వాత వృత్తిపరంగా రావచ్చు, ఇలా ఒక్కొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు అన్ని సమస్యలకి పరిష్కార మార్గంగా అరుణాచలంలో ఒక్కొక్క రోజు క్రతువుకి ఎలా జరిగితే బాగుంటుంది అనేది పెట్టడం జరిగింది. కానీ మన ప్రేక్షకులు ఇప్పటికీ అడుగుతున్న సందేహం, గురుగారు మాకు సంతానం లేదు, మేము 2వ రోజు పాల్గొంటే చాలా, మాకు దంపతుల మధ్య సఖ్యత లేదు, మేము చివరి రోజు పాల్గొంటే చాలా, ఇలా అడుగుతారు కదా గురుగారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా అడుగుతున్నారు. ఒకటి, కామ్యాన్ని బట్టి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం వృద్ధిలోకి రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలనుకోండి, గణపతి ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి మీరంటే సంతానపరంగా ఇబ్బందులున్నా, ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఇబ్బందులున్నా, ఆస్తుల పరంగా ఇబ్బందులు పడుతున్నా, కొంతమంది కోర్టు కేసుల్లో కుట్టుమిట్టాడుతుంటారు, ఎన్నాళ్ళు పోయినా ఆస్తులు చేతికి రాకపోవడం. మరి కొంతమంది పిల్లలు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు,
30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే కూడా తెలివితేటలు పెరగవు, ఎవరితో ఎట్లా మాట్లాడదో తెలియదు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం లేకపోవడం, ఇదంతా కూడా యొక్క నాగదోష ప్రభావం వల్లే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా మహాకృతువులు ఇవన్నీ కూడా మరి ఒకదాన్ని మించింది ఒకటి అన్నీ కలిపి చేస్తే అద్భుతంగానే ఉంటుంది. మరి ఒక్కొక్కటికి టైం లేకపోవచ్చు, ఏదో ఉద్యోగపరంగా 5 రోజులు ఉండడానికి కుదరని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మొదటి రోజు ప్రధానం కాబట్టి మొదటి రోజు వచ్చి చక్కగా ఆ మహాసంకల్పంలో కూర్చొని సంకల్పం తీసుకొని మొదటి రోజు గణపతి హోమం చేసుకొని అవకాశం ఉంటే రెండో రోజు కూడా ఉండి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళితే సరిపోతుంది. అవకాశం ఉన్న కూడా 5 రోజుల పాటు ఉండొచ్చు, తప్పేం లేదు. మేము స్వాగతిస్తూనే ఉన్నాం, వద్దని చెప్పట్లేదు. కనీసం అవకాశం లేదనుకోండి, ఒక్కరోజు వచ్చినా పర్వాలేదు. అది కూడా చేత కాదనుకోండి, ఒక్కొక్కటికి టైం ఉండదు. భగవంతుడు ఏం చేస్తాం మరి కనీసం మన ద్రవ్యం ఎప్పుడైతే భగవంతుడు సమర్పిస్తామో ఖచ్చితంగా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా గురుగారు. కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి అమ్మ. నమస్తే, నా మాట వినిపిస్తోందా? చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1975 లక్ష్మీ కోటేశ్వరమ్మ నా పేరు. మీరు టీవీ వైపు చూడొద్దమ్మా, టీవీ చూస్తే అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఫస్ట్ ఫోన్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నాకు. జూన్ 19వ తారీఖు, తెల్లవారితే 19వ తారీఖు వస్తుంది. ఓకే, టైం చెప్పండి. టైం 1 నుంచి 2 గంటల మధ్య అన్నారు. ఓకే, మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా, పేరేంటి? మీ పేరు చెప్పండి. నమస్కారం స్వామి. నమస్తే, మీ పేరేంటి? నా పేరు కోటేశ్వరం స్వామి. చెప్పండి. బాగుందిగా, వైవాహిక జీవితం బాగుండాలి. మీది ఎట్లా ఉంది? బాగానే ఉంది స్వామి. మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా స్వామి. నా జాతకము ఎలా ఉందో నాకే తెలియదు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మీదే మీ అమ్మాయిదా? నాది స్వామి. మరి నీకు చెప్పి మీ అమ్మాయిది ఎట్లా చెప్పమంటావు? నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా స్వామి. మీ పేరేంటన్నారు? నా పేరు కోటేశ్వరమ్మ. ఓకే, బాగాలేదమ్మా. గత 2 సంవత్సరాల నుంచి బాగాలేదు, అవునా? కొంచెం ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి వస్తుంటుంది. ఒకటి పోతే ఒకటి ఏదో ప్రాబ్లం వస్తుంటుంది. అది వచ్చే సంవత్సరం మే తర్వాత బాగుంటుంది. ఆరోగ్యపరంగా మే తర్వాత బాగుంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మాయి గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అమ్మాయి గారికి ఇంకొకసారి కాల్ చేయండి, ఎందుకంటే ఒకటే చెప్తాను లైవ్లో. ఇంకొకసారి కాల్ చేయండి, ఓకేనా? ఒకేసారి 2 జాతకాలు చూడకూడదమ్మా, అది నియమం అనమాట. సో మీకు తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, పీఠంకి కాల్ చేయండి, గురువుగారితో మాట్లాడొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇచ్చారా? మళ్ళీ ఇవ్వండి, పర్వాలేదు. 27 10వ నెల 1996. ఓకే, టైము 27:10:96. ఇంకొకసారి. ఓకే, ఎప్పుడు? ఉదయమా మధ్యాహ్నమా? రాత్రి. 1:30. ఎవరిదండి జాతకం? మా అబ్బాయిది కొడుకు శ్రీకాంత్ అని పేరు ఉంది. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, పెళ్ళయిందా కాలేదా? సంబంధం చూస్తున్నాము, కుదురుతలేదు. కుదరదు. మరి దోషం బలంగా ఉంటే ఎక్కడ కుదురుతుంది? దోషం బలంగా ఉంటే ఎట్లా కుదురుతుంది అంటున్నా. మళ్ళీ ఏం చేయాలి స్వామి దాని గురించి? జాతక పరంగా కుజాష్టమ దోషం ఉంది. పైగా కుజుడు సింహలగ్నంలో పడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కడికి కూడా ముందుకు పడదు, అవునా? పెళ్లి పరంగా దోషం ఉంది. తర్వాత సంతానపరమైన దోషం కూడా మీ వాడి దాంట్లో బలంగా ఉంది. ఫస్ట్ పెళ్లి కావాలి అంటే ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది. అది కాకుండా నువ్వు తల్లకిందలు తపస్సు చేస్తే కూడా ఒక అడుగు కూడా ముందుకు పడదు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ పెళ్లి గురించి చేయాలి, తర్వాత సంతానాన్ని కూడా చేసుకోవాలి, ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. రోజు చెప్తూనే ఉంటాను నేను, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని. ఫస్ట్ టీవీ వాల్యూమ్ పెద్దగా పెట్టేసుకొని కాల్ చేస్తూ ఉంటారు, కట్ అయ్యాక బాధపడుతూ ఉంటారు. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి, గురువుగారు ఆయన అందుబాటులో ఉంటేనే మాట్లాడాలి, ఇన్ని ఉంటాయండి. చక్కగా లైవ్లో వచ్చిన 2 నిమిషాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/7/1996. టైం అమ్మా 11:45. ఎప్పుడు? 11 AM పొద్దున. ఎవరిది జాతకం అమ్మా? మా పాపదండి. పాప పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. జయశ్రీయ. చెప్పమ్మా, పెళ్ళయిందా? లేదండి. ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా లేదా? అవునండి, దగ్గర దాకా వస్తున్నాయి. ఆగిపోతుంటాయి. ఒకటి దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకున్న తర్వాత డ్రాప్ అయి ఉండాలి ఒకటి. అట్లేం కాలేదు, కానీ
సరే ఓకే, నువ్వు చెప్పలేకపోవచ్చులే కానీ చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించేనా? అవునండి. జాతకపరంగా నాగదోషం ఉంది, సప్తమంలో శనికేతువులు పడ్డారు. దీనివల్ల మంచి మంచి సంబంధాలు వస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోవడం, లేకపోతే మీకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, ఇట్లా మెలికలు పడుతూ ఉంటాయి. అవునా? అవునండి, మేమే యాక్సెప్ట్ చేయలే. నేనే చెప్తున్నా, మీరే యాక్సెప్ట్ చేయరు ఒక్కోసారి. ఎందుకంటే కోరికలు ఎక్కడో ఉంటాయి, మీకు ఆలోచనలు ఎక్కడో ఉంటాయి మీ అమ్మాయికి. అవునండి. ఓడిపోతుంది, ఇంకా 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 నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ బెస్ట్ ఆలోచిస్తుంటుంది. అవునా? అవునండి. చివరికి ఏమవుతుందంటే పోయి పప్పులో కాలేస్తుంది. గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు ఎట్లా అండి? జాతకంలో ఉన్న దోషమే అది. మంచి వస్తాయి, మంచి ప్రొఫైల్స్ వస్తాయి మీ అమ్మాయికి, కానీ ఆమె కరెక్ట్ స్టెప్ తీసుకోలేదు. జాతకంలో ఉన్న దోషమేది. దానికి ఏం చేయాలంటే రాహుకేతువులు చేయాలి. తర్వాత నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు అరుణాచలంలో జరిగే దాంట్లో అమ్మాయి గోత్రనామాలతో చేయించు. ఈ రెండు చేస్తే నాకు తెలిసి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే సంబంధం చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. ఈ ఆరాధన చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే అమ్మా, ఒక సంబంధం మంచిది వస్తుంది. అంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే ముందుకు వస్తుంది. అప్పుడు కూడా కాదని పక్కకు పెడితే మళ్ళీ రాంగ్ స్టెప్ పడుతుంది. కాబట్టి ఇది చేసినాక ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం వస్తుంది. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి. అదే నేనే చెప్తున్నా కదమ్మా. ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఓకేనా? ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కొన్ని డైరెక్ట్ చెప్పకూడదు, అందుకని చెప్తున్నా. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డిసెంబరు 1, 2008. టైం అమ్మా? హలో. టైం పగులు మధ్యాహ్నం 2:30. ఎవరిదమ్మా జాతకం? వినోద్. మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. హలో స్వామి. చెప్పు. నమస్తే స్వామి. నమస్తే. ఏం వినోద్ చేస్తున్నాడు స్వామి? అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు స్వామి. ఓకే, చదువుతున్నాడులే. నెంబర్ 1 మంచి తెలియగలవాడు ఆయన. అవునా? కాదే కొంత చేతులారా ఖరాబు చేసుకుంటున్నాడు. చేతులారా ఖరాబు చేసుకుంటున్నాడు అంటున్నా. ఇల్లు కట్టారా ఈ మధ్య? ఇల్లు కట్టారా అంటున్నా. లేదు స్వామి, ఇల్లు ఏం కట్టలేదు. జాతకపరంగా ఇంటి యోగం కనపడుతుంది మీ వాడికి. మీ వాడికి ఇంటి యోగం కనపడుతుంది. ఏమ్మా వినిపించట్లేదా? వాల్యూమ్ పెద్దగా పెట్టుకోండి కొంచెం. టీవీ కాదు మేడం, పక్కకొచ్చాను. అట్లా కాదు, టీవీ ఫోన్లో సౌండ్ ఎక్కువగా పెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తే నెక్స్ట్ మాటలు కంటిన్యూ చెప్పలేరు. ఓ పని చేయమ్మా, తర్వాత ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఎందుకంటే నేను ప్రశ్న ఏగానే దానికి ఆన్సర్ చెప్తే నెక్స్ట్ టకటక చెప్పడం జరుగుతుంది. నువ్వు అంటే ఆతోనే తెల్లారిపోతుంది ఇక్కడ. ఓకేనా? చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి జాతకం తెలుసుకోవాలని చెప్పి. కొంచెం అలర్ట్గా ఉండండి. వచ్చినటువంటి అవకాశం విషయంలో జాగ్రత్తగా ఉండి మాట్లాడండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, ఇప్పుడు బాగా వింటున్న ప్రాబ్లం అయితే మాత్రం వివాహాలు కాకపోవడం అండి. వివాహాలు కాకపోవడం, వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, ఆలస్యం అవ్వడం, ఇవన్నీ కూడా సమస్యలే. వీటికి మనం అరుణాచలంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పరిష్కారం ఉందా అండి పూజల్లో? ఖచ్చితంగా మంత్రంతో కాని పని అంటూ ఏది ఉండదు. శాస్త్రం దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం. కాబట్టి భగవంతుడు అనేవాడు మంత్రాధీనంలోనే ఉంటాడు. కాబట్టి మంత్రాలకి చింతకాయలు రాలుతాయంటే ఖచ్చితంగా రాలుతాయి. చేసే విధానంగా చేస్తే చింతకాయలు కూడా రాలుతాయి. కాబట్టి ఎటువంటి దోషాలున్నా సరే ఈ సుబ్రహ్మణ్యారాధనతో కాని పని అంటూ ఏది ఉండదు. కొన్ని వేల మందికి ఇప్పుడు చేయించున్నాం. అసలు పెళ్ళిళ్ళు ఏది కనీసం నా సర్వీస్లో ఒక 1000 మందికి అయి ఉంటాయి పెళ్ళిళ్ళు. ఒక్కొక్కరు 40 ఏళ్ళు 43 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తే చేయగానే పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చేసే విధానంగా ఎక్కడ మంత్రలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా చేయాలి. అది కూడా మంచి వాళ్ళని ఎంచుకోవాలి, సద్బ్రాహ్మణులను ఎంచుకొని ఆ బ్రాహ్మణుడు నియమంతో ఉన్నవాడి చేత చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణుడి గారి శక్తి ఎప్పుడు వస్తుందంటే త్రికాల సంధ్యావందనం చేయాలి. మరి బ్రాహ్మణుడు ఉండాల్సిన నియమాల్లో పాటించాలి. ఆ నియమాలు ఉన్నవాడు చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మంత్రానికి ఎప్పుడైనా స్వరం ప్రధానం. స్వరం లేకుండా అపస్వరం చదివితే వాడు రోజు పూజ చేస్తే కూడా ఫలితం రాదు. అంతే కదా? ఇప్పుడు మంచి మీ పేరు సంతోష్ గారు అంటే పిలుస్తారు, వేరే పేరు పెట్టి ఎట్టబడితే పిలిస్తే పలుకుతారా? కోపంగా చూస్తారు సహజంగా. అట్లా మంత్రానికి స్వరం ప్రధానం కాబట్టి అపస్వరం చెప్పకూడదు. అపస్వరం వింటేనే 6 నెలల దరిద్రం పడుతుంట. చెప్తే కదా వింటేనే. మరి అపస్వరంతో చేయించుకుంటే ఇంకా లేనిపోయిన దరిద్రాలు పడతాయి. కాబట్టి చేసే క్రతువు కూడా చక్కగా వేద పండితులను ఎంచుకొని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ రేపు ఎవడు బ్రాహ్మడో ఎవడు కాదో తెలియని పరిస్థితి. ఇప్పుడు జనరేషన్లో మేము తప్ప నెక్స్ట్ జనరేషన్ ఎవడు బ్రాహ్మడో కనుక్కోవడం కూడా కష్టమైపోయింది. అంటే అన్ని కులాల వాళ్ళు వేదం నేర్చుకుంటున్నారు.
మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బ్రాహ్మడికి అధికారం ఉంది, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం బ్రాహ్మడికి. ఎందుకంటే అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మలో ఇంకా ఉత్తమమైనది బ్రాహ్మణ జన్మ. మరి ఆ బ్రాహ్మడికి ఆ శక్తి వస్తుంది. కాబట్టి బ్రాహ్మడు చేస్తేనే ఫలితం వస్తుంది. వేరే కులస్తులు ఎవరు చేసినా ఫలితాలు రావు. ఇవాళ రకరకాల అన్ని కులస్తులు చేస్తున్నారు. మరి వాళ్ళు విచక్షణగా ఆలోచించుకొని చేస్తే ఫలితం వస్తుంది. అది కాకుండా ఎవరి దగ్గర పెడితే వాళ్ళు వెళ్ళి చేసుకుంటే కాలేదంటే ఎప్పుడు కూడా శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు. మనం ఎక్కడో లోపం చేసి ఉంటాం, దాని లోపాన్ని గమనించుకొని చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి. గురుగారు కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 23 సిగ్నల్లోకి రండమ్మా మీరు. 23 లేదు, మీది కట్ అవుతోందమ్మా మాట. సిగ్నల్లో కన్నా రండి, టీవీకి దూరంగా అన్నా ఉండండి. కట్ అయిపోయింది కాల్. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏప్రిల్ 24 25 1988. టైం అమ్మా? టైం సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు అని చెప్పారు మేడం. టైం తెలియదు సరిగా. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య. మీదే నా జాతకం? నాదే అండి. పేరమ్మా? ప్రియాంక. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా ప్రియాంక. నమస్తే గురుజీ. నమస్తే. ఏం జాబ్, నెంబర్ 1 జాబ్ ఉండాలా నీకు? లేదా జాబ్ గురించే మస్తు ప్రయత్నం చేస్తున్నా, వస్తున్నాయి పోతున్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి? ఎంటెక్ చేశాను. ఎక్సలెంట్. చదువులో నెంబర్ 1 ఉంటుంది. టైం కరెక్ట్గా చెప్పాలమ్మా, ఎందుకంటే నువ్వు చెప్పిన టైం తప్పు వస్తుంది. దీని ప్రకారం అయితే చెప్పారమ్మా వాళ్ళు 5:30 నుంచి 6:30. నువ్వు చెప్పిన టైం విను, నువ్వు చెప్పిన టైం ప్రకారం అయితే విదేశాల్లో నెంబర్ 1 స్థాయిలో ఈ పాటికి ఉండాలి నువ్వు. అంటే నువ్వు టైం తప్పు చెప్తున్నావు ఏమా? జాబ్ కోసం ప్రయత్నం చేసేదంటూ మస్తు చేస్తున్నాను. సాయంత్రం కదా పుట్టింది, సాయంత్రం చెప్పావుగా? సాయంత్రమే గురుజీ. సరే, జాతకపరంగా టైం కొద్దిగా మార్చాను. దాని ప్రకారం చూస్తే కనుక నాగదోషం కనపడుతుంది. పెళ్ళయిందా? అయింది కదా, పాప ఉంది. ఓకే. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు ఇది కరెక్ట్, అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. 6:30 గుర్తుపెట్టుకో, ఈవినింగ్ 6:30 పెట్టుకో. ఓకే సరే. జాతకం నెంబర్ 1 ఉందమ్మా, కాకపోతే నాగదోషం కనపడుతుంది. ఆ నాగదోషం వల్ల నీకు యోగాలు ఉపయోగించట్లేదు. ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. అమ్మాయి ఫస్ట్ నీకు? పాప గురుజీ. నేను చెప్పింది చేస్తే ఇటు ఉద్యోగపరంగా కలిసి వస్తుంది, తర్వాత పుత్ర సంతానం కలుగుతుంది. ఓకేనా? సరే గురుజీ. ఏం చేయమంటారు? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు ఫస్ట్. అది చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసి నీకు 80 రోజుల్లో మంచి నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఒక్కసారి జాబులో ఎక్కామంటే మాత్రం నువ్వు ఒక లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటావు. గ్రాఫ్ ఆగదు ఇంకా నీది, అట్లా ఉంటుంది జాతకం. ఓకేనా? సరే గురు. సరే గురుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29 జూలై 2009 అండి. టైం అమ్మా? ఈవినింగ్ 5:35 అండి. ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. పాప పేరు? తన్మయ్యదండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి. మా పాప విషయం తెలుసుకుంటున్నామండి. ఏం చదువు గురించి అడుగుతున్నావా? ఏం పెళ్ళా? చదివే అండి, 10th క్లాస్ చదువుతుంది. పేరేంటన్నావు? తన్మయ్యి అండి. తన్మయ్యి. అవునండి. ఎట్లా ఉంది? బాగానే ఉంది కదా చదువు, పర్వాలేదు కాస్త? చాలా మొండిగా ఉంటుందండి. టైం కరెక్టేనా నువ్వు ఇచ్చింది? అవునండి. ఓకే. జాతకపరంగా రాహు బాలేడమ్మ, కాస్త రాహు దోషం బలంగా ఉంది. రాహు దాంతోపాటు గురు మహారదశ నడుస్తుంది. కరెక్ట్గా గురుదృష్టి రాహు మీద పడుతుంది. కాబట్టి రాహుకేతువులకి గురుడికి చేయించండి ఒకసారి. ఓకేనా? ఎక్కడ చేయించాలండి? రేపు అరుణాచలం జరిగే దాంట్లో అమ్మాయి గోత్రనామాలతో గణపతి ఇది చేయించండి ఒకసారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆరాధన చేయించండి. హోమాలు అవన్నీ జరుగుతున్నాయి. ఏమా? మీ కాల్ బాగా బ్రేక్ అవుతుందమ్మా, సిగ్నల్లో లేరు మీరు. అవునమ్మా, దోష పరిహారం జరగాలంటే అరుణాచలంలో జరిగేటువంటి క్రతువుల్లో మీ అమ్మాయి పేరు నమోదు చేయించండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తోంది కింద పీఠంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అని డౌట్లు ఉంటే కనుక మీకు పీఠం తరపున చెప్తారు. చక్కగా పేరు అయితే నమోదు చేయించండి, అన్ని దోషాలు నివృత్తి అవుతాయి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9593. 9593.
టైం అండి 5:40 AM. 5:40 AM. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మీ పేరు శివప్రసాద్. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, జాబ్ చేస్తున్నావా, ఖాళీ ఉన్నావా? అయితే ఖాళీగా ఉన్నాం. ఎన్నాళ్ళ నుంచి? 2 ఏళ్ళ, సంవత్సరమా? 2-3 ఏళ్ళ నుంచి. చెప్పు, ఇంకేం కావాలి? అసలు పాయింట్ చెప్పేశాగా. ఏంటి? మ్యారేజ్ గురించి తెలుసుకోమని ఫోన్ చేసాం. మ్యారేజ్ జాబ్ వద్దా? జాబ్ చేస్తున్నాం. ఓకే. జాతకపరంగా కుజుడు నీచపడ్డాడు, కళత్ర స్థానం నీచపడింది. ఏదైనా సంబంధం అమ్మాయిని ఇష్టపడి డ్రాప్ అయ్యావా? లేదు లేదు. నువ్వు కరెక్ట్గా చెప్పాలి. లేదు లేదు. లేదంటే నువ్వు చెప్పేది తప్పు, టైం తప్పు. నేను కరెక్ట్ తప్పు చెప్పట్లా, కరెక్ట్గా చెప్తున్నా. సరే, ఓ పని చేయి. ఎవరిని ఇష్టపడలేదు. పర్సనల్ మ్యాటర్ కావాలంటే విడిగా ఫోన్ చేయ, తర్వాత చెప్తా. సరే, జాతకపరంగా ఇదే కుజుడు దోషం బలంగా ఉంది, దానివల్ల నీకు పెళ్లి కావట్లేదు. ఓకేనా? పూర్తిగా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడొచ్చు గురువుగారితో. మీరు టీవీ ముందు ఉన్నారు కాబట్టి మొహమాట పడుతున్నట్టుగా ఉన్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23/12/2009. టైం అండి? ఎందుకు అందరి కాల్స్ కట్ అవుతున్నాయి? సిగ్నల్లోకి రావాలి. టైం చెప్పండి అమ్మా. రాత్రి 7:30. 7:30. 7 గంటలు. సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురువు గారు, మా పాపది జాతకం. ఆ పక్కన దరువేందమ్మా, సౌండ్ ఏంది పక్కన? టీవీకి దగ్గరగా ఉంటారు. ఏమా ఆ పక్కన సౌండ్ ఏంది? ఇప్పుడు సౌండ్ దగ్గర అంటే పక్కకు వచ్చావు. చెప్పు. ఇప్పుడు కట్ అయిపోయింది కాలు, అయిపోయింది. తర్వాత చేయమ్మా. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. టీవీలకు దగ్గరగా ఉన్న సిగ్నల్స్ లేకపోయినా మీ కాల్స్ కట్ అయిపోతాయండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1167. 1167 అండి? అవునండి. టైం అండి? రాత్రి 8:22. ఎవరిదండి జాతకం? నాదే. అయ్యా, మీ పేరు? టైం ఎంతమ్మా? నా పేరు మూర్తి. 8:22. మాట్లాడండి గురుగారితో. రాత్రా? చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. అదే నాకు ఎలా ఉంటుంది వచ్చే రోజులు, తర్వాత ఆరోగ్యం, ఉద్యోగం ఎలా ఉంటే తెలుసుకున్నారు. పేరేంటి? మూర్తి మీ పేరు? అవునండి. జాతకపరంగా ఎక్సలెంట్ ఉంది. 2016 నుంచి మీ దశ మారింది, చాలా బాగుండాలి. అవునా? లేదండి, ఆరోగ్యంతో ఇబ్బంది ఉంది కొంచెం. ఆరోగ్యం సంగతి పక్కన పెట్టండి. ఫైనాన్షియల్గా 2016 నుంచి మార్పు వచ్చిందా లేదా? పెద్ద మార్పు ఏం కనిపించట్లేదండి. అంటే డైజెషన్ ప్రాబ్లం కొద్దిగా ఉంటుంది. అవునా? డైజెషన్ ప్రాబ్లం. అదే అరుగుదల అది ఉంటుంది, ఇబ్బంది. అవునా? అవునవును. ఏం పని చేస్తుంటారు మీరు? నేను కంప్యూటర్ మీద వర్క్ చేస్తానండి. ఓకే. 2016 తర్వాత జీవితంలో మార్పులు కానీ ప్రమోషన్ కానీ ఏం రాలేదా మీకు? ఏం లేదండి, రావట్లేదు. ఓకే. పేరేంటున్నావు? మూర్తి. మూర్తి. ఓకే. జాతకపరంగా బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా శని బాగలేడు. ఒక పని చేయండి, రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ గోత్రనామాలతో చేయించండి. జాతకం ఎక్సలెంట్ ఉంది, గురు మహర్దశ నడుస్తుంది, గురుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఓకేనా? కాకపోతే చిన్న చిన్న గ్రహ దోషాలు ఉన్నాయి. ఒక పక్క రవి, బుధుడు, అదే గురుడు కూడా ఇబ్బంది పెడుతుంటాడు ఆరోగ్యపరంగా. షష్టాధిపతి అయ్యాడు కాబట్టి ఈ అరుణాచలం జరిగే దాంట్లో మీ గోత్రనామాలతో చేయించండి. చేస్తే నా లెక్క ప్రకారం ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా బాగుంటుంది. 2035 వరకు ఇది గోల్డెన్ పీరియడ్. ఓకే. ఈ గ్రహ దోషాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో నేను చెప్పిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ దోషాలు ఇట్లాగే పెట్టుకుంటే నువ్వు ఏం చేసినా కాలం కలిసి రాదు. కాలం కలిసి వస్తే సంపాదించడానికి ఇవాళ రేపు 10 సంవత్సరాలు చాలు. అవునా? జాతకం బాగుంది. ఈ వయసులో మంచి దశ రావడానికి అదృష్టం, గుర్తుపెట్టుకు, ఎవరికి రాదు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. గురుగారు, ఇప్పుడు అరుణాచలంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల్లో దంపతి పూజ మీరు పెట్టడం జరిగింది. అంటే అది దంపతుల మధ్య సఖ్యత కోసమా, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పాల్గొంటే బాగుంటుందనా? ఈ దంపతులు కూర్చోవడం వల్ల దాంపత్యపరంగా కొంతమంది డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది దంపతుల ఇద్దరి మధ్యలో. ఏదో చిన్న చిన్న వాడికి కీచులాడుతూ ఉండటం, కొంత గ్రహ దోషాల వల్ల ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గటం, అదే 6 నెలలు కలిసి ఉంటే 6 నెలలు విడిపోవడం, ఇట్లా జరుగుతుంటాయి. ఇటువంటి వాటికి ఆ చివరి రోజున కనుక పాల్గొని చక్కగా 5 రోజులు ఏదైతే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుందో ఆ చివరి రోజున రక్ష అంటాం. ఆ యొక్క హోమ భస్మం తీసి వాళ్ళకి పెట్టిన తర్వాత దంపతి పూజ చేసి ఆశీర్వచనంతో వాళ్ళ చేత దండలు మార్పిస్తాం. ఈ యొక్క యాగ ఫలితం మొత్తం కూడా ఆ చివరి రోజు చేసే క్రతువులో ఉంటుంది. ఎవరైతే దాంపత్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఆ క్రతువు చేయడం వల్ల వాళ్ళ దాంపత్య సుఖంగా సాగుతూ ఉంటుంది.
అక్కడి నుంచి వాళ్ళ దాంపత్యం చాలా అద్భుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంసారం సాఫీగా సాగడానికి ఆ దంపతి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే చివరిలో వచ్చేది ఆ చివరి రోజున పెట్టిన కార్యక్రమం అది. 5 రోజులు ఏదైతే ఈ క్రతువులు హోమాలు కళ్యాణోత్సవాలు అన్నీ చేస్తామో చివరి రోజున ఆ యొక్క యాగ ఫలితం వాళ్ళకి ధారపోయడం జరుగుతుంది. దానివల్ల దాంపత్యం సుఖంగా సాగడానికి బాగా పనిచేస్తుంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు పాల్గొన్నా కూడా మంచిదేనా గురువుగారు, సహకారం ఒకరికొకరు లేనప్పుడు? అంతే కదమ్మా. ఒకవేళ భార్య దూరంగా ఉండి అదే భార్య మాటనకో గురుగారు మా ఆవిడ రమ్మంటే రాదండి అని ఒకళ్ళు చెప్తుంటారు. ఒకళ్ళు గురుగారు మా ఆయనకి దేవుడు అంటే భక్తి ఉండదండి, మరి నేను చేసాను వాళ్ళు ఉంటారు. మీలాగా రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. మరి తప్పు లేదు. ఒక ఆడ మనిషి వచ్చిందనుకోండి పైన ఒక టవల్ వేసుకుంటే కూర్చోవచ్చు. అదే మగవాడు అనుకోండి భార్య రాలేదనుకోండి ఆ అమ్మాయి కట్టుకుంటే చీర ఒకటి ఒళ్ళు పెట్టుకొని కూర్చొని కూడా చేయొచ్చు. రామచంద్రమూర్తి చేశాడు కదా యాగం, బంగారు విగ్రహం పెట్టుకొని చేయాలా, ఇది కూడా అట్లాగే చేయొచ్చు, తప్పులేదు. చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 23 కాల్ మొత్తం కట్ అయిందమ్మా, మీ మాట మొత్తం. 23 12 2009. 89 29 23 12 2009. టైం అండి? రాత్రి 7 రాత్రి 7 గంటలా? 7 గంటలకు. 7 గంటలకి. ఓకే, సరే అమ్మా, మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. గురువు గారు నమస్తే. ఆ సౌండ్ ఏందమ్మా? ఇందాక నువ్వేనా చేసింది? నేనే చేశాను. ఏం చెప్పాను? సౌండ్ వస్తుందమ్మా, పక్క రమ్మని చెప్పాను కదా, మళ్ళీ అదే సౌండ్ పెడితే ఎట్లా చెప్తాను చెప్పు తల్లి. పక్కకే ఉన్నాను. మరి సౌండ్ ఏంది? పక్కనే సౌండ్ వస్తుందా మీ ఇంట్లో? ఏం లేదు. చెప్పు. మా పాప జాతకం ఎలా ఉంటుందని. పాప భవిష్యత్తా? ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు 10th 9th. అమ్మాయి బాగా మొండిగా ఉంటుంది, అవునా? ఆరోగ్యం బాగుందా? అప్పుడప్పుడు కొంచెం అట్లా ఉంటుంది. జాతకపరంగా నాగదోషం ఉంది. నాగదోషాన్ని పరిహారం చేయించు. అది చేయకుండా వదిలేస్తే ఫస్ట్ చదువు ఆగిపోతుంది, గుర్తుపెట్టుకో. చదువు సాగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా నాగదోషం ఇప్పుడు ప్రజెంట్ ప్రారంభమైంది అమ్మాయికి. ఆ నాగదోష ప్రభావం నువ్వు వదిలిపెట్టావంటే చదువు మధ్యలో అయిపోతుంది, శాంతం అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఒక పక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో చదువు లేకపోతే పిల్లలు ఎందుకు పనికిరారు, అవునా? కాబట్టి ఫస్ట్ నాగదోషాన్ని పరిహారం చేయించమ్మా. నాగప్రతిష్ఠ ఆ శైలి ఫస్ట్ చేయించు, ఓకేనా? నేను 14వ తారీఖు చేస్తున్నాను, చేయించు, అమ్మాయి గోత్రాలతో చేయించు. గురుగారు, దోష పరిహారం అనగానే మామూలుగా ఎవరైనా కానీ అనుకుంటారు దేవుడికి ఏదో పుష్పాలతో పూజ చేస్తే సరిపోతుంది, అభిషేకం చేస్తే సరిపోతుంది అంతవరకు అనుకుంటారు. ఒకవేళ మీరు పరిష్కారం చెప్పినా కూడా సరే ఏ గుడికో వెళ్ళి గుడి చుట్టూ తిరుగుదాం అనే వరకే అనుకుంటారు. అయితే ప్రత్యేకంగా మీరు హోమాది క్రతువుల వరకే పరిష్కారం దొరుకుతుంది, నాగప్రతిష్ఠ చేస్తేనే నాగదోష పరిహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తూ ఉంటారు గురుగారు? ఎందుకంటే నేను అనుభవపూర్వంగా తెలుసుకున్నా. ఇది నాకు కూడా కాలసర్ప దోషం ఉంది. మరి ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు నేను కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాను. ఇబ్బందులు పడ్డ తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్నా. జ్యోతిష్యం మీద నేను నా స్నేహితుడు కలిసి కొంత సాధన చేశాం. కొన్ని వేల మంది మీద రీసెర్చ్ చేశాం. ఈ నాగదోషాలు, కుజదోషాలు, కాలసర్ప దోషాలు ఎట్లా ఉంటాయి, దాని ప్రభావం ఏంటని ఫస్ట్ నా మీద నేను ప్రయోగించుకున్న తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది. తర్వాత ఒక్కొక్కరికి చేయడం ప్రారంభం చేశాం. చేయడం వల్ల అందరికీ ఫలితాలు వచ్చినాయి. మరి మీరు చెప్పినట్టుగా అందరూ రకరకాల పూజలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బాధపడుతున్నప్పుడు కనపడ్డ వాళ్ళని అడుగుతుంటారు, వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ ఫలితం రావట్లేదు అనుకుంటారు. నాగప్రతిష్ఠ జీవితంలో ఒక్కసారి కనుక చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వాళ్ళ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో కోరికలు నెరవేరుతాయి. అది చదువు కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అసలు నన్ను అడిగితే నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు. కాలం కలిసి అవ్వట్లేదన్నా, ఏ పని చేసినా మాకు అంతా రివర్స్ ఉందండి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు ఎవరు అనుకున్నా సరే ఈ యొక్క నాగేంద్రుడు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా దోష పరిహారం కానీ, మరి వేరే మనం కాకుండా మన పిల్లలకు దోషాలు ఉంటే కూడా దాని ఎఫెక్ట్ పెద్దలకు వస్తుంటుంది. జాతకపరంగా కొన్ని రకాల దోషాలు పిల్లలకి ప్లస్ ఉన్నా పెద్దలకి ప్లస్ అవుతుంది, పిల్లలకి మైనస్ ఉంటే కూడా పెద్దలకు మైనస్ అవుతుంది. కాబట్టి ఇటువంటి దోషాలు ఒక్కసారి చూసుకొని ఎవరికి ఉన్నాయి వాళ్ళకి కంపల్సరీగా చేయాలి. ఈరోజు నేను చెప్పేది నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా, ఇంకో 2 ఏళ్లకైనా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, మీకు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చినప్పుడు చేయమని చెప్తున్నా, అంతే కదమ్మా. ఎవరికైనా ప్రాక్టికల్ అనుభవించినప్పుడే బాధ తెలుస్తుంది. మన ఒడ్డు మీద చెప్పడం చాలా చెప్పచ్చు, మరి అనుభవంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా గురువుగారు చెప్పారు నేను చేయలేదు, నేను ఇబ్బంది పడుతున్నా అనేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫేస్ చేసిన తర్వాత అప్పుడైనా మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు ఎందుకు వస్తుందంటే కర్మ ప్రభావం తొలగిపోయే టైంలోనే మెచ్యూరిటీ వస్తుంది. అది అప్పటిదాకా
గురువుగారు ఏదో పైసల కోసం చెప్పాడు అనుకుంటాడు ఒక ఆయన గురువుగారు ఏదో అంత బిజినెస్ అంటాడు ఒక ఆయన. ఇట్లా రకరకాలుగా మనసు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ కర్మ అది అంతే. మేము నవ్వుకుంటూ ఉంటాం మనసులో. హోమాది క్రతువులకి మామూలుగా దోష పరిహారాలు సాధారణంగా ఒక అభిషేకము, ఒక వ్రతము, పూజతో చేసుకోవడానికి రెండిటికి మధ్య తేడా ఏంటి గురుగారు? దేవతలు అగ్నిముఖంగానే ఉంటారు. శాస్త్రం ఎట్లా చెప్తుందంటే జపము, తర్పణ, హోమం, దానం 4 విధాలుగా శాంతి విధానం ఉంటుంది. మరి జపాలు చేయాలంటే వాళ్ళు రేపు బ్రాహ్మణులకి సమయం కుదరట్లేదు, ఓపిక ఉండట్లేదు. మరి చేసేవాళ్ళు కూడా చక్కగా చాలా తక్కువ మంది అయిపోయారు. మరి హోమానికి స్కిప్ చేయడానికి ఉండదు. హోమం కూర్చున్నాం అనుకోండి ఖచ్చితంగా సంఖ్యపూర్తిగా చేయాల్సిందే. మరి హోమానికి చేయడం వల్ల చాలా వేగవంతమైన ఫలితం వస్తుంది. మన టెలిఫోన్ కాల్ చేస్తే ఎట్లా కలుస్తుందో హోమం కరెక్ట్గా జరిగితే అదే విధమైన ఫలితం వస్తుంది. దాని గురించి హోమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హోమాలు ఎక్కువైనాయి. గత 20 ఏళ్ల క్రితం నాకు తెలిసి ఎవడో హోమం చేసేవాడు. అవునండి. ఎప్పుడో జన్మకోశ శివరాత్రి ఎవడో ఏ బ్రాహ్మడో ఏ వేద పండితుడో చేసేవాడు తప్ప హోమాలు ఎవరు చేసేరగరు. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం కాస్త అందరికీ తెలియడం, కాస్త ఎడ్యుకేట్ కావడం, జనాభా పెరగడం, దీనివల్ల కొంత ఎడ్యుకేట్ అయ్యారు, అందరూ చేస్తున్నారు, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. దానివల్ల ఈ యొక్క క్రతువులు పెరుగుతున్నాయి. చాలా మంచి క్రతువు హోమం చేయడంలో ఖచ్చితమైన ఫలితం వస్తుంది. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31/12/2008 మేడం. టైం అండి? టైం వచ్చేసి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 మధ్య మేడం. ఎవరిదండి జాతకం? మా అబ్బాయికి మేడం. అబ్బాయి పేరు? డి సురేంద్ర. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, మీ వాడు చదవట్లేదా సరిగా? అవును గురూజీ, పిల్లోడు చదవడం లేదు. బాగా దోస్తులతో బాగా తిరుగుతున్నాడా? సరే, స్నేహితులతో బాగా తిరుగుతున్నాడా అంటున్నా. అవును గురూజీ, ఎక్కడంటే తిరుగుతున్నాడు, పని కూడా సరిపోవడం లేదు. చెడు అలవాట్లకు అలవాటు పడితే బయటికి కూడా రాడు, గుర్తుపెట్టుకో. అవును గురూజీ. జాతకపరంగా బలమైన దోషం ఉంది, సర్పశాపయోగం ఉంది, గురుడు నీచపడ్డాడు, ఇవన్నీ బలమైన దోషాలు. పిల్లవాడు సెటిల్ కావాలి అంటే, ఒక మార్గంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రేపు ఆశ్లేష బలి పూజ మన కార్తీక మాసంలో చేస్తున్నాం, అర్థమైందా? 4-5 రకాల దోషాలు ఉన్నాయి, ఒకటి కాదు. గురుడు, రాహు, కేతువు, శని 4 గ్రహాలు బాగాలేదు. ఈ 4 గ్రహాలకి నువ్వు ఈయనకున్న దోషాన్ని కరెక్ట్ చేయాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షంలాగా మన అరుణాచలంలో చేస్తున్నాం కాబట్టి పిల్లవాడి గోతనామాలతో ఫస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఓకేనా? గురుగారు, మనం అక్కడ పూజలు చేసుకుంటే ఇక్కడ వీళ్ళల్లో మార్పులు ఎలా వస్తాయండి? అంటే మళ్ళీ మన మానవ ప్రయత్నాలు కూడా ఏమన్నా ఉండాలంటారా వాటి వెనకాల? ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న దైవశక్తి వాడు 7 సముద్రాల అవతలున్నా పనిచేస్తుంది. దైవ బలానికి ఉన్న గొప్పతనం అదే. కాబట్టి నమ్మకంతో చేయాలి. నమ్మకం ప్రధానం. నమ్మకం, విశ్వాసం కావాలి. అసలు పూజ అనేది కోరికతో చేయకూడదు. కానీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, గురువారికి పూజ చేస్తే రేపు పని అయిపోతుందా అంటే నీకు ఇస్తే నాకేం, దేవుడు ఖర్చు పెడితే నాకేంది లాభం అనే పరిస్థితి వచ్చింది. కోరికతో చేయకూడదు, నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా ఏం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే కొన్ని వేల మందికి, లక్షల మంది చేస్తున్నాం కదమ్మా, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దాంతోపాటు జ్యోతిష్యం అంటే ఏంటంటే పంచమ వేదం. అంటే నీకు జరగబోయేది చెప్పేది జ్యోతిష్యం. అంటే రేపు ఏం జరుగుతుందో చెప్పేది, తెలియజెప్పేది జ్యోతిష్యం. అంటే నిప్పులో చేయబెడితే కాలుతుందిరా నాయన అని చెప్తాడు, నేనే చెప్పాను అనుకోండి. లేదు గురుగారు ఒకసారి పెట్టి చూస్తా అన్నాడు అనుకోండి, పెడితే చెయ్యి కాలుతుంది ఖచ్చితంగా. పెట్టకుండా దూరంగా ఉండమని చెప్పేదే జ్యోతిష్యం. అట్లా సూచన, నీకు ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఈ దోషం నీకు ఇట్లా ఉంది, నువ్వు ఈ మార్గంలో వెళ్తే అనుకున్న పని రీచ్ అవుతావని చెప్పడానికి చెప్పేదే జ్యోతిష్యం. అట్లా మన 2-3 కాల్ చేశారు. అమ్మాయి ఎక్సలెంట్ జాతకం ఉంది, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, మంచి తెలివితేటలు, ఎంటెక్ చదువుకుంది. మరి చూడండి ఆ అమ్మాయి ఎట్లా ఉంది, నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. కేవలం ఆ యొక్క దోషం వల్ల దెబ్బతింటుంది. అట్లా అది తెలియజెప్పేదే జ్యోతిష్యం. అట్లా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇవాళ రేపు. ఒకటి ఒకటి చెప్పేదో డబ్బులు తీసుకుంటారు తప్ప కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు లేడు ఇవాళ ప్రపంచంలో. గురుగారు, మీరు మంచి అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు. ఇలా అంటే హోమం చేయడం ద్వారా కావచ్చు, దోష పరిహారం చేసుకోవడం ద్వారా కావచ్చు, మా పిల్లల్లో మార్పు వచ్చిందండి, మా పిల్లల్లో మార్పును చూస్తున్నాము, మా వంతుగా మేము ఇది ప్రయత్నిస్తున్నాం, దైవ బలం ఈ విధంగా సహకారం అందిస్తోంది అని చెప్పిన అనుభవం ఈ మధ్య కాలంలో ఏదన్నా ఉందా గురుగారు? చాలా ఉన్నాయమ్మా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇట్లాగే డైవర్స్ రాక గత 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అమెరికాలో మంచి ఉద్యోగం, ఆయన భార్య కూడా మంచి ఉద్యోగం, పెళ్లి చేసుకున్నారు. నాకు తెలిసి గట్టిగా ఒక 1 నెల రోజులు కూడా కలిసి లేరు పాపం. మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆమెకు టార్చర్ పెడుతుంది, పోలీస్ కేసులు అయినాయి. మరి ఇండియా రావాలా అక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అనుకోకుండా ఇండియా వచ్చాడు మొన్న. వచ్చిన తర్వాత నేను చెప్పంగానే ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేశాడు చక్కగా. చేసి 3వ రోజు 4వ రోజు ఆయనకు ఫ్లైట్ టైం టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు ముందుగానే. ఆ 3 రోజులు చెప్పంగానే వచ్చి చేయించుకున్నాడు చక్కగా.
ఫ్లైట్ ఎక్కే సమయానికి ఫోన్ వచ్చింది, గురువుగారు డైవర్స్ వచ్చేసింది. ఆనందంగా ఫోన్ చేశాడు. నిన్న కూడా ఫోన్ చేశాడు, రెండో పెళ్ళి ఇంకో పెళ్లి ప్రయత్నం చేస్తున్నానండి, జాతకాలు పంపించాడు, చూసి చెప్పండి గురువుగారు, బాగుందంటే చేసుకుంటాను, మీరు ఏది చెప్తే చేసుకుంటా గురువుగారు, నమ్మకంతో ఫోన్ చేశాడు. అట్లా కొన్ని వేల మందికి అయినాయి అమ్మ. చేసేది కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా పని అయ్యి తీరుతుంది, అంటూ సందేహం లేదు. పని కావట్లేదంటే ఏదో లోపం జరుగుతుంది, వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్య ఉందనుకోండి, మరి మగవాడైనా ఆడపిల్ల కరెక్ట్గా ఉండి ధర్మ మార్గంలో ఉండి చేస్తే పని అవుతుంది. చేయకుండా పనులన్నీ చేసి దురాఘాతాలు చేసి పనులు కావాలంటే వాడు కావు. వాడు చేసే కర్మను అనుసరించే దాన్ని బట్టే ఫలితం కూడా వస్తుంది. చేయకుండా పనులను చేస్తూ ఫలితం రావాలంటే కూడా రాదు. అంతే కదా, నేను దేవుణ్ణి కాదుగా, ఇద్దరి మధ్యలో సంధానకర్తను మాత్రమే. కాబట్టి మంచి మార్గంలో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి, ధర్మమైన కోరిక కలగాలి, ధర్మమైన కోరికతో చేయాలి. అట్లా కాకుండా ఏదో దుర్మార్గం నా పెళ్ళాన్ని డైవర్స్ కావాలని చేస్తే పూజ ఫలితం రాదు. అంతే కదా. నిజంగా నీ భార్య మంచిది కాకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే ధర్మమైన కోరిక కాబట్టి తీరుతుంది. అట్లా కాకుండా అమ్మాయి ఆడపిల్ల మంచిదేయండి, నాకు పెళ్ళం వద్దు డైవర్స్ కావాలంటే చేసినా కాదు. అట్లాంటివి కూడా జరిగినాయి, చూశాను నేను. అట్లా తప్పకుండా గురువుగారు వింటున్నారు కదండి. ప్రతిరోజు మన ఈ నాగసిద్ధి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎన్నో విశేషమైనటువంటి పరిష్కార మార్గాల్ని గురువుగారు చూపడం జరుగుతోంది. జాతకంలో నాగదోషం, కాలసర్పదోషం, సర్పదోషం వంటి ఉంటే వాటన్నిటికీ సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే జాతకంలో ఎవరికైనా శని దోషాలు ఉంటే గనక శనేశ్వర హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే గనక రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ హోమం, లక్ష్మీ నృసింహ హోమాల్ని నిర్వహిస్తూ ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున ఇలాంటి చక్కనైనటువంటి క్రతువుల ద్వారా ఎంతో మంది విశేషమైనటువంటి ఫలితాల్ని పొందుతూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, ప్రతి మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమమే కాకుండా వస్తున్నటువంటి కార్తీక మాసంలో నవంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు కూడా గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్వితమైనటువంటి అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక క్రతువులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిరోజు 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం చక్కనైనటువంటి విశేష కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇందులో ఎవరైనా ఆధ్యాత్మికంగా పాల్గొనాలి అనేటువంటి ఆలోచన ఉన్నా, దోష పరిహారాలు జరగాలి ఉన్నా, అరుణాచల శివ అనేటువంటి ఒక నామాన్ని అంటేనే సర్వ పాపాలు తొలగిపోతాయి అంటారు. అలాంటిది అరుణాచల క్షేత్రంలో పాల్గొనేటువంటి అవకాశం, కార్తీక మాసంలో ఇటువంటి విశేష క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి భావన ఉన్నా కూడా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశాన్ని గురువుగారు ఇస్తూ ఉన్నారండి. మీరు రాలేము అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఏమన్నా దోషాలు ఉంటే గనక మీరు గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. రావాలి అనుకుంటే గనక కొన్ని నెలల ముందు నుంచే 91 రోజుల ముందు నుంచే అవగాహన కల్పిస్తూ ఉన్నాము. మొదటి 1000 మందికి ఇందులో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వసతి పరంగా కావచ్చు, సదుపాయాల పరంగా కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ప్రేక్షకులకు ఉండకూడదు, పాల్గొనేటువంటి భక్తులకు ఉండకూడదు అని చెప్పి ముందుగానే అవగాహన కల్పించడం జరుగుతోంది. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అలాగే సామూహికంగా నాగ ప్రతిష్టలో పాల్గొనాలి అనుకుంటే సెప్టెంబర్ 14వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నారండి. నెంబర్ అయితే కింద స్క్రోల్ అవుతోంది, పీఠం నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అమ్మ నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మ వినిపిస్తోంది, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/3/1997. ఓకే, టైం అండి 10-11. ఎప్పుడమ్మా, ఉదయమా రాత్రా? PM 10-11. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే, గట్టిగా మాట్లాడమ్మా, నీరసంగా లేకుండా మంచి గట్టిగా మాట్లాడు. హలో చెప్పమ్మా, చెప్పండి. జాబ్ గురించి కొంచెం ఇంట్లో ఇబ్బందులుగా. జాబ్ అంటే ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది, దానివల్ల ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు. దాంతోపాటు జాతకంలో గురుడు నీచబడ్డాడు కాబట్టి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. తర్వాత ఇద్దరి మధ్యలో కూడా కొంత డిస్టర్బెన్స్ ప్రారంభమైంది. అవునా? అవును. ఇద్దరి మధ్యలో కూడా కలిసి ఉన్నారా, చెరవ దిక్కున్నారా? కలిసే ఉన్నాను. కానీ ప్రశాంతత ఉండదు, ఏ రోజు కూడా ఆనందంగా ఉన్న రోజు ఒక్క రోజు కూడా ఉండదు గడిచిపోయిన 3-4 ఏళ్ళలో. అవునా? అవును. అంతే బలమైన దోషాలు ఉన్నాయమ్మా. రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించుకో చక్కగా, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడున్న నీ టైం బాగలేదు, డబ్బులు ఖర్చు పెట్టి చేయాలన్నా కష్టమే. ఇవన్నీ విడిగా చేయాలంటే చాలా కష్టం అవుతుంది నీకు, ఎందుకంటే డబ్బు కావాలి చేయాలంటే, ఓకేనా? సూక్ష్మంలో మోక్షంలాగా అరుణాచలంలో జరిగేది చాలా పెద్ద క్రతువు. మీలాంటి వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం చేసేది, ఓకేనా? కాబట్టి తక్కువలో అద్భుతమైన ఫలితం కనపడుతుంది, దాంట్లో చేయించుకోమ్మా, ఓకేనా? సరే. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి.
నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో నా మాట వినిపిస్తోందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. వినిపిస్తుందండి. చెప్పండి. 7/10/1995. టైం అండి? 11:15 ఉదయం. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి, శ్రావణి. శ్రావణి గారు మాట్లాడండి గురుగారితో. గురువు గారు చెప్పమ్మా శ్రావణి. మొన్న డిఎస్ ఎగ్జామ్ రాస్తామండి, ఏమన్నా ఉన్నా? దేనికోసం ఎగ్జామ్ డిఎస్సి. బిఎస్సి ఎగ్జామ్ పేరేంటన్నావు? శ్రావణి అండి. వస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయ గట్టిగా. రాశానండి మొన్న ఎగ్జామ్, దాని ఇంకా రిజల్ట్ రాలేదు. ఏమన్నా ఒక పని చేయమ్మా, శని బాగాలేడు, శనికి చేయించుకొస్తా. శనికి వినమ్మా, శని దోషము జాతకంలో సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం అంటే ఒక్క మార్కులో పోవటము అట్లా అక్కడెక్కడో దెబ్బతింటుంది. వెంటనే రేపు 14 జరిగేదంటూ ఫస్ట్ చేయించుకో. చేసుకుంటే నా లెక్క ప్రకారం 100% నీకు జాబ్ రావాలి. ఒకవేళ పోయింది అంటే మాత్రం నాగదోష ప్రభావం తప్ప రెండోది కాదు. ఓకేనా? 14వ తారీఖు ఇవన్నీ చేస్తున్నాం. నాగశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, శనికి హోమాలు ఇవన్నీ చేస్తున్నాం. నీకున్న దోషాలే ఇవి. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా నా లెక్క ప్రకారం రావాలి నీకు జాబ్, నా లెక్క అయితే. ఓకేనా? నెగ్లెక్ట్ చేయకుండా చేయి ఫస్ట్. ఏమ్మా మ్యారేజ్ గురించి? మ్యారేజ్ బాగుంది, అవుతుంది ఫస్ట్. ఇది కానీ జాబ్ రాని. ఎవరిని ఇష్టపడుతున్నావా? లేదు, ఇంకా చూస్తున్నారు మ్యాచెస్. దీంట్లో కనపడుతుందిలే, చెప్పలేకపోతే తర్వాత చెయ్యి. ఓకేనా? సరే గురుగారు, ధన్యవాదాలండి. చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.